అన్న నమస్తేనా. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గతంలో ఏ రకంగా భూదందాలు జరిగినాయో అన్ని ఒక్కటొక్కటిగా బయటపడతా ఉన్నాయి. తీగలాగితే డొంక కదిలినట్టుగా రోజుకు ఒక నాయకుడు వెలుగులోకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుమారు 75 ఎకరాల అటవీ భూముల్ని మొత్తం కొల్లగొట్టి, నేను పక్కా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూములు ఇవి, నేను ఎక్కడ కాజేయలే, ఇవన్నీ నా సొంత భూములు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద క్లీన్ చీట్ ఇచ్చాడని చెప్పి నిన్న పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటన్నా ఒక పక్కన అటవీ భూములు దోచుకుందే కాకుండా అది నావే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అంటే ఈ రోజు వచ్చింది కాదండి ఇది. పెద్దిరెడ్డి గారు చెప్తున్నట్టు నేను 2001లోనే అవన్నీ నేను చట్ట ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, ఏమేమి అటవీ భూములు కాదు అది ఇది అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏదో నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. 2003లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదండి? కాంగ్రెసే కదా. కాంగ్రెస్ పార్టీ ఎవరిదండి? అప్పుడు ఈ రెడ్డి నాయకులదే కదా. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరండి? రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అనునీయుడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి ఎలాగో, అప్పట్లో రాజశేఖర రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి వాడు. అంటే మరి ఇంకా ఆయన చేసిన అవినీతి భాగోతాల గురించి ఎవరు మాట్లాడతారండి? నోరెత్తి మాట్లాడే ధైర్యం ఎవరు చేస్తారు? అసలు మొన్న ఎలక్షన్ ముందే చూడండి, ఎక్కడో విజయనగరం శ్రీకాకుళం వాసులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి సైకిళ్ళకి జెండాలు కట్టుకుని రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తూ ఉంటే, పొంగనూరు ఏరియాలోకి వెళ్ళేసరికి వాళ్ళు టీ తాగుతుంటే వాళ్ళని నడి రోడ్డు మీద చొక్కాలు ఇప్పించి నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడిన వ్యక్తులు రామచంద్రారెడ్డి గారి అత్యంత సన్నిహితులు కాదా? ఇంకా మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడానికి ఎవరికి ధైర్యం ఉంటుందండి? 14 నుంచి 19 కాలంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసింది రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులు చేస్తున్న అవినీతిని బయట పెట్టడానికి. బట్ ఆ రోజు అతనికన్నా ఇంపార్టెంట్ విషయాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, కేంద్రం నుంచి సపోర్ట్ రావట్లేదు, మన మిత్రపక్షంగా ఉన్న జనసేన లాంటి పార్టీలు మన మీద వ్యతిరేకంగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా తట్టుకుంటూ రాష్ట్రానికి ఒక రూపాయి సంపద సృష్టించాలి, తద్వారా ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుకోవాలి, రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించుకోవాలనే విధానంలో మునిగిపోయి ఇలాంటి తిమింగళాలని పట్టించుకోకపోవడంతో వీళ్ళకి రెక్కలు వచ్చేసింది. 19 నుంచి 24 కాలం మధ్యలో వీళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. ఎక్కడ దొరికితే అక్కడ దోచేసుకున్నారు. ఆ దోపిడీలో నుంచి నలిగిపోయిన ఒక వ్యక్తి రామచంద్ర యాదవ్. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఏదంటే బీవీసీపీ సంథింగ్ ఏదో, ఇది బీసీలకు సంబంధించిన ఒక పార్టీని స్థాపించిన వ్యక్తి. ఇదే రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలని ప్రశ్నించడానికి ఒక పార్టీ పెట్టి, అంటే నార్మల్గా ప్రశ్నించామంటే ఎవరు పట్టించుకోవట్లా, అందుకని ఆ వ్యక్తి ఒక పార్టీని పెట్టి అతను చేసిన భూ కబ్జాల గురించి, అతని దందాల గురించి ప్రతినిత్యం ఆయన ప్రశ్నిస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్లిన వ్యక్తి రామచంద్ర యాదవ్ గారు. ఈరోజు ఆ కేసులకు సంబంధించి అన్నీ కూడా ఏదైతే కోర్టుల్లో నడుస్తా ఉన్నాయో అవన్నీ కూడా ఈ రామచంద్ర యాదవ్ గారు తన సొంత డబ్బులతో రామచంద్ర రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్న వ్యక్తి. దానికి ఈరోజు కూటమి ప్రభుత్వం యాడ్ అయింది. ఎందుకంటే తప్పు చేసిన వాడిని తప్పించడానికో లేదా పట్టించుకోకపోవడానికో గత రాజకీయాలు కాదండి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది. ఇప్పుడంతా కూడా కొత్త పంతాలు దొక్కుతా ఉంది రాజకీయం. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి, అది ఎవరైనా కావచ్చు, ఎంతటి వారైనా కావచ్చు అనే విధానంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు రామచంద్రారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి ముసలి కన్నీరు కార్చేసుకుంటా నేను తప్పు చేయలేదు, నా మీద బురద చల్లుతున్నారు. అరే బురద చల్లే మనస్తత్వాలు వ్యక్తిత్వాలు మీవండి. మీరు రౌడీయజానికి లేదంటే రాక్షస కాండకి పెద్దలు మీరు. జగన్మోహన్ రెడ్డి అయినా సరే, జగన్మోహన్ రెడ్డిని చూసి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చూసి భయపడుతున్న రోజులవి. ఆ సమయంలో మీరు ఎక్కడ దొరికితే అక్కడ దాచేసుకున్నారు.
ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్న వ్యక్తుల్ని మీరు ఆపోజిట్గా పోర్ట్రేట్ చేసి వాళ్లే తప్పు చేశారు, వాళ్లే నా మీద బురద చల్లుతున్నారు అంటే నమ్మేయడానికి అంత అమాయకులుగా కనిపిస్తా ఉన్నారా రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు చూసుకుంటే చాలా మంది ఇలాగే ప్రతి విషయంలో ఏదో అరాచకాలు చేసి ఏదో విధంగా దొంగలు దొరుకుతూ ఉన్నారు. కానీ కేసులు నమోదవుతున్నాయి, కానీ వాటి మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కరెక్ట్ టైం వచ్చేపాటికి ఆ ఎంక్వైరీలు కాస్త అన్ని పక్కన పెట్టేసి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు రాజకీయాల్లో అనుభవించిన వాళ్ళే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి కేసులు ముందుకు వెళ్ళలేకుండా చేస్తా ఉన్నారు. ఇలాంటి టైంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే, అంటే ఇదివరకు రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎదుటివాడు తప్పు వేరే పార్టీ వాడు తప్పు చేసినా మన పార్టీ వాడు తప్పు చేసినా ఒకేలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే రేపు అనే రోజు మనం అధికారం కోల్పోతే మనల్ని రక్షించాల్సిన వాళ్లే కదా, వాళ్ళని మనం అరెస్టులు చేయించి వాళ్ళకి శిక్షలు ఇస్తే రేపు మన పరిస్థితి అదే అవుద్ది అనే భయాందోళన అప్పట్లో ప్రతి రాజకీయ పార్టీలో ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం వల్ల అది మంచో చెడో ఒక కొత్త విధానానికి నాంది పలికాడండి. తప్పు చేసినా చేయకపోయినా అన్ని భయపెట్టాలి, అరెస్ట్ చెయ్యాలి, మనమంటే ఒక భయం కలగాలి అని ఒక రాక్షస విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. దాన్ని మంచితనంతో లేదా మంచి మార్గంలో ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ బీజేపీ గురించి మాట్లాడను, ఎందుకంటే బీజేపీలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. అప్పటి వరకు అవినీతి పరుడుగా ఉన్నవాడు వాళ్ళ పార్టీలో చేరంగానే అత్యంత నికార్సైన మనిషిగా మారిపోతాడు. సో ఈరోజు కూటమిలో ఉంది కాబట్టి నేను దాన్ని సపోర్ట్ చేస్తానా లేదా సపోర్ట్ చేయనా అనేది నా మాటలు మీకు అర్థమైపోయి ఉంటుంది. బట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు కొత్త యువతరం నాయకుడండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్టు తర్వాత మారిన యువ నాయకుడు. 75 ఏళ్ల యువ నాయకుడు ఒక పక్క అయితే 50 ఏళ్ల యువకుడు ఒక పక్క అండి. సో వీళ్ళిద్దరూ ఒకే పక్కలోకి, ఒకే దారిలోకి, ఇక్కడ మళ్ళీ నేను పక్కలోకి అన్నానంటే వీళ్ళు పెడార్థాలు ఎదుగుతారు, తప్పుగా మాట్లాడతారు. బట్ వీళ్ళిద్దరూ ఒకే దారిలోకి వస్తే ఏం జరుగుతుంది అనే దానికి ఉదాహరణే 7-8 నెలల కాలంలో జరుగుతున్న పరిణామాలు. తప్పు చేసిన వాడి మీద కేసు పెడుతున్నారు, వాడు తప్పు చేసాడని నిరూపితం అయితే జైల్లోనే ఉంటా ఉన్నాడు. ఈరోజు ఒక ఎస్సీ మహిళని అతి కిరాతకంగా చంపిన అంశంలో ప్రధాన నిందితుడైన నందిగం సురేష్ గారు ఎన్ని ప్రయత్నాలు చేశాడని జైలు నుంచి బయటకు రావడానికి. 145 రోజుల తర్వాత ఆయనకి హెల్త్ బాగోలేదనే కాన్సెప్ట్తో బెయిల్ ఇచ్చి ఈరోజు బయటకు పంపించారు. అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది కదా, ఖచ్చితంగా పడుతుంది కదా. సో సరే, అరే అరెస్ట్ చేస్తున్నారు, కేసు హైప్ వస్తున్న టయానికి వదిలేస్తున్నారు అని కొన్ని జరుగుతున్నాయి. ఉదాహరణకు పేర్నాని గారు లాంటి విషయంలో కావచ్చు, వల్లభనేని వంశీ లాంటి విషయంలో కావచ్చు జరుగుతున్నాయి. బట్ అలాంటివి కూడా జరగకుండా ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారని చెప్పి నిర్ధారం అయితే వాళ్ళకి పడాల్సిన శిక్షలు పడాలి. అలాంటి వాళ్ళకి శిక్షలు పడితేనే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక భయం స్టార్ట్ అవుతుంది. అరే మనం తప్పు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఊరుకోదురా, అందులో మనం ఏమో గత 5 ఏళ్లలో మనం కుదిరగాలేమో, మన ఇష్టానుసారంగా చేసామనే ఒక భయాన్ని మీరు ఇంకా ఇప్పటికీ కలిగించలేకపోతున్నారేమో అనేది నాకు ఎక్కడో ఒక మూల అనిపిస్తా ఉంది. మీ సొంత పార్టీలో భయాన్ని అయితే కలిగించారు. మీరు తప్పు చేస్తే మీరు తెలుగుదేశమా జనసేన అని చూడను, వెంటనే అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతామనే ఒక భయాన్ని అయితే మీరు గతంలోనే కలిగించారు. ఆ క్రమశిక్షణ వల్లే ఈ రోజుకి, ఈ 8 నెలల కాలంలో వైసీపీ గత 5 ఏళ్లలో ఎన్ని దురాఘాతాలు చేసినా ఈ రోజుకి నోరు మెదపకుండా మీరు ఏది చెప్తే దానికి తల వంచుకుని ముందుకి క్రమశిక్షణతో పోతా ఉన్నారు మీ కార్యకర్తలు. మీరు నిజంగా తప్పు చేసిన వాడిని మీ ఇష్టానుసారం మీరు ఏది చేస్తారో చేయండి అని చెప్పి మీ కార్యకర్తలు కనుక ఒక చిన్న హింట్ ఇచ్చారా, వైఎస్ఆర్సీపీలో ఎగిరెగిరి పడిన వాడంతా కూడా పాతాళంలో పడిపోతాడు. సో అలా చేయకపోవడం మంచిదే, చట్ట ప్రకారం వెళ్ళాలి అనుకోవడం 100% కరెక్ట్. కానీ అది పూర్తి స్థాయిలో జరిగినప్పుడే సామాన్యులకి నమ్మకం వస్తుంది. అరే మనం రేపు అధికారంలో లేకపోయినా మన మీద ఎలాంటి దాడులు జరగవు, ఇలాంటి వ్యక్తులు భయపడతారు అనే ఒక దీన్ని, ఒక క్రమశిక్షణని మీరు రాష్ట్రంలోకి అమలు చేశారు అని
గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా మీ కార్యకర్తలు ఉండగలుగుతారు. అలా జరగాలని, జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.